హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు ద మార్నింగ్ వ్లాగ్స్ అండి. ఈరోజు అయితే నేను ఎగ్ కుర్మా వేస్తున్నాను. చూడండి ఎలా చేస్తున్నాను. ఆల్రెడీ నేను ఉల్లిపాయలు అండ్ అన్నీ కూడా వేయించుకున్నాను. పచ్చిమిర్చి వేసి అల్లం అయితే వేసుకున్నాను. అల్లం అండ్ వెల్లుల్లి అండి కొంచెమే వేసుకున్నాను టేస్ట్ కోసం. ఇప్పుడు నేనైతే ఆల్రెడీ ఎగ్స్ అయితే ఉడకబెట్టుకొని వీటిని అయితే ఆయిల్లో కొంచెం ఉప్పు అండ్ పసుపు వేసి అయితే రెడ్గా వేయించుకున్నానండి. ఫస్ట్ ఇలా చేస్తే చాలా బాగుంటుంది. కొంచెం నీసు స్మెల్ కానీ ఏం లేకుండా చాలా బాగుంటుందండి. ఇలా చేస్తే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ముందే ఆల్రెడీ టమాటాలు, ఉల్లిపాయలు అండ్ కాజు వేసుకొని అయితే పేస్ట్ చేసుకున్నానండి. ఆ పేస్ట్ని అయితే నేను ఇప్పుడు దీంట్లో అయితే వేసుకున్నాను. చూడండి, ఇవి మనమైతే రెడ్గా మంచిగా వచ్చే వరకు అయితే ఫ్రై చేయాలండి. దీంట్లో ఆయిల్ తేలాలి, మంచిగా నీరు శాతం అనేది ఉండకుండా మొత్తం వెళ్ళిపోవాలి. ఇలా ఫ్రై చేస్తేనే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఈ పేస్ట్ ఎంత బాగా ఫ్రై చేస్తే అంత బాగుంటుంది టేస్ట్ కర్రీకి. చూసారా ఎలా దగ్గరికి వచ్చిందో? ఇందాక చూసారు కదా మీరు వేసినప్పుడు ఎలా వాటర్ ఉందో, ఇప్పుడు చూసారా? నేనైతే ఇప్పుడు ధనియాలు అండ్ జీలకర్ర అవన్నీ కూడా వేసేసుకొని పౌడర్ చేసుకున్నాను అండి. ఉప్పు అండ్ కారం వేసుకున్నాను. గరం మసాలా కూడా వేసుకున్నాను అండి. దీంట్లో అన్నీ కలిపి ఫస్టే నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను, అదైతే వేసుకున్నానండి. ఇదైతే కలుపుకొని కొద్దిసేపు మనం ఇలాగే మగ్గ పెట్టుకోవాలి, కొంచెం సేపు పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడైతే నేను మిక్సీ పట్టుకున్నా కదా ఇందాక, దాంట్లో వాటర్ అయితే వేసుకున్నానండి. అది కడిగి దాంట్లో వాటర్ అయితే వేసేసుకున్నాను. మనకు సరిపడా వాటర్ అయితే చూసుకొని వేసుకోవాలండి, ఎక్కువ తక్కువ అనేది అది మన ఇష్టం. నేనైతే గ్రేవీ లాగే చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువగా వాటర్ అయితే వేసుకున్నాను. మీకు దగ్గరగా బాగా కావాలనుకుంటే ఇంకా కొన్ని మాత్రమే వాటర్ వేసుకొని అయితే చేసుకోవచ్చండి. చూసారా, నేనైతే ఈ మాత్రం వాటర్ అయితే వేసుకున్నాను. ఇది మంచిగా ఉడుకుతుందండి. ఇప్పుడైతే ఎగ్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను దీంట్లో. ఇది ఇంకొక 10 మినిట్స్ అయితే ఉడకబెట్టుకుంటానండి, దగ్గరికి వస్తుంది. మన ఇంటికి ఎవరైనా గెస్ట్ కానీ ఎవరైనా వచ్చారనుకోండి, ఇది చాలా సింపుల్గా అయిపోతుందండి. ఎగ్ కుర్మా అయితే మనం ఒక 15 మినిట్స్లోనే తొందరగా చేసేసుకోవచ్చు. వచ్చిన వాళ్ళు కూడా మంచి హ్యాపీగా ఫీల్ అయిపోతారు తిని. చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారా, ఇలా అయితే దగ్గరికి వచ్చే వరకు అయితే మనం కర్రీని ఉడికించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ వ్లాగ్స్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి.